ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. బాధ కలిగే అంశం ఏంటంటే ఎన్నడన్న తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నడా? ఒక్కరోజన్నా ఎన్నడూ జై తెలంగాణ అనలే. పైగా మనము తెలంగాణ కోసం కొట్లాడితే సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఎవడ్రా తెలంగాణ అంటే కాల్చేస్తాను తుపాకీ పెట్టుకొని మన మీదకి బయలుదేరిన వ్యక్తి. ఆనాడు జై తెలంగాణ అనలే. పోనీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినాం. మరి ఎన్నడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ కనీసం ఈ రోజన్నా ఆ అమరులకు సల్యూట్ చేయాల్సినటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆలోచన చేయండి. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇన్ని రంగాల్లో ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిందంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అబద్ధాలే చెప్తున్నారు. నిజం మాట్లాడి వీళ్ళకి అలవాటు లేనట్టుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. కానీ నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి విద్యార్థులు, యువత, సోషల్ మీడియా తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. నేను ఒక హామీ కూడా ఇస్తా ఉన్నా, భవిష్యత్తులో నాయకులు ఎక్కడి నుంచో పుట్టరు. ఇగో మీలో నుంచే రేపు నాయకులు పుట్టారు. మీలో నుంచే సంస్థలు, వివిధ స్థాయి నాయకులు మీలో నుంచే పుట్టారు. ఐ ఆల్సో ప్రామిస్ కనీసం 25% తగ్గకుండా రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పిస్తా. మీలాంటి చదువుకున్న వాళ్ళు, యువకులు, విద్యార్థులు రేపు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందువల్ల భవిష్యత్తులో మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా, స్థానిక నాయకులు పట్టించుకున్నా, ఎక్కడన్నా ఏదైనా గ్యాప్ ఉన్నా కూడా మీకు హరీష్ అన్న ఉన్నాడు, డైరెక్ట్గా నాతో టచ్లో ఉండొచ్చు. చట్టబద్ధత రాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు, ప్రజల్ని మోసం చేసింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే ఏమంటుండంటే కోడొచ్చింది అంటు. కోడొస్తుందా నీకు ముందు తెలియదా? అయినా కోడ్ ఎప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వానికి 100 రోజులు నిండినాక 102వ రోజు కోడొచ్చింది. నీకు పూర్తి 100 రోజుల అవకాశం దొరికింది. మరి ఎందుకు చేయలే 100 రోజుల్లో? ఉద్దర మాటలు మాట్లాడుతుంది. వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకొని వీళ్ళ నోటరీ డాక్యుమెంట్లు చూసి, బాండ్ పేపర్లు చూసి, మీ 6 గ్యారెంటీల అమలులో చేస్తామని మీరు నమ్మించిన తీరును చూసి మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ ఉద్దర మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఉద్ధరించే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. ఇవాళ మీకు కూడా తెలుసు. దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి. ఏం మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒకసారి నేను మీకు చూపిస్తా వీడియోలు. ఇవన్నీ మీ ఫోన్లలో కూడా పంపిస్తాం. ఇంటింటికి పోయినప్పుడు అక్క చెల్లెళ్ళకు కూడా చూపించి మీరు మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి చూడండి.